ఈరోజు ధైర్యంగా నిలబడ్డాడు, తన కర్తవ్యాన్ని పాలించాడు, తాను విజయాన్ని సాధించాడు. లోకమంతా రామో రామో రామయితి ప్రజానాం అభవం తథాః రామభూతం జగదభూత్ వాల్మీకి మహనీయుడు చెప్పాడు. ఆ వేళ ఏ మూల చూసినా రామో రామో రామయితి ప్రజానాం అభవన్ తథాః, ఎక్కడ చూసినా ఎవరిని పలకరించినా ఏ స్తంభాన్ని తట్టినా ఏ చెట్టు గాలి వీచినా రామనామం తప్ప మరొకటి లేనంతగా రాముని అందరూ కూడా చివరికి ప్రేమించగలిగారు, ఆరాధించగలిగారు, ఆయన యొక్క వాత్సల్యాన్ని ఆస్వాదించగలిగారు కూడా. మంచి పనులు చేసేవాడికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయితే మనం చేయాల్సిన ప్రార్థన వాటిని తట్టుకు నిలబడగలిగే మనోధైర్యాన్ని ఇమ్మని కోరడం. అది ఈవేళ మనం ఎన్నో రకాలుగా చూస్తున్నాం కూడా. ఆ శక్తి మనకి మరింత కావాలి. అలా మనం ఈ సమాజాన్ని ఒక కుటుంబంగా చేర్చుకోగలగాలి, అలా చేర్చుకు ముందుకు సాగగలగాలి. అది వ్యక్తి దగ్గర నుంచి ఆరంభం కావాలి, కుటుంబంలో ఆ వాతావరణం రావాలి, మన బంధువర్గంలో ఆ వాతావరణం రావాలి, మన వీధిలో ఉండేటటువంటి మన ఇరుగు పొరుగులతోటి ఆ బంధం రావాలి, మన గ్రామానికి అట్లాంటి ఒక బంధం ఏర్పడాలి. ఇట్లా మన సమాజం ఒక దృఢతరమైనటువంటి బంధంతో అనుబంధంతో ముందుకు సాగాలి. ఇది మనం కోరుకుంటున్నాం. ఎంతమందికి ఇట్లాంటి కోరిక ఉంది? ఎంతమందికి ఉంది ఇలాంటి కోరిక? అందుకే మనందరం పాదుకా పట్టాభిషేకం చేద్దామని ఇక్కడ కూర్చున్నాం. మనం చెయ్యవలసినటువంటిది పెద్ద కఠినమైనటువంటి ఏదో తపస్సు కాదు. ఇది చాలా సులభంగా చేసే ఒక మానసికమైనటువంటి ఒక ఆరాధన. ఒక పిల్లవాడు తన అమ్మని నాన్నని ప్రేమించడానికి, వాళ్ళ ప్రేమని పొందడానికి ఏం చేయాలో అంతే మనం చేస్తాం. అంతకంటే మించి చేయాల్సిందంటూ పెద్ద కషాయాలు తాగక్కర్లేదు, కొండలు ఎక్కక్కర్లేదు.